దారిలో వచ్చేటప్పుడు మామిడికాయ చెట్లు, సిద్ధవతం కోట, నెవలైతే నీళ్ళ బయటకు వచ్చింది. అక్కడేందో కదులుతుంది గాయస్. పులిగా వచ్చిందంటే ఫసక్ వెలుగుబండి గాయస్. లంకమల్ల అడవి అనమాట ఇది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో ఎపి బాయ్ ఇన్ కర్ణాటక. ఈరోజు ఏంటంటే కనుక నెత్తి పూజ స్వామి కొండకైతే మేము వచ్చేసామన్నమాట. సో కాబట్టి ఈ పొద్దు మండే, అందులో ప్రతి సోమవారము ఈయనకు జరుగుతూనే ఉంటుంది అన్నమాట. శివుడు కాబట్టి తెలుసు కదా, బోలా శంకరుడు అంటే కనుక ఎప్పుడు కొండల పైనే ఉంటాడు, కింద ఉండడు. సో ఇదంతా మొత్తం అడవి ప్రాంతం అన్నమాట. సో అందుకని చెప్పేసి నేను మా ఫ్యామిలీ మొత్తం అందరం వచ్చేసామన్నమాట. సో కాబట్టి అందరము, సో మీకు తెలిసిందే సిద్ధు 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 తమ్ముడు నిఖిల్. ఎక్కడికి వచ్చినాం నాన్న? ఎక్కడికి వచ్చినాం? ఇడికి అడిగి కొండకు వచ్చినాము. సో కాబట్టి అయితే మేమంతా నడుచుకుంటూ పోతున్నాం. ఆల్రెడీ మా వాళ్ళందరూ ముందు పక్క నడుచుకుంటూ పోయినారనమాట. సో ఇంకా ఇక్కడ కొండలు, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకు అన్నీ చూపిస్తాను. సో దెన్ లెట్స్ గో. సో ఇదంతా అడవి ప్రాంతమే అనమాట గాయస్. సో చూసుకున్నట్టయితే కనుక అదో ఆడ మా అన్న ఉన్నాడు, ముందు పక్క ఆడ మా ఫ్యామిలీ పోతుంది. జూమ్ చేసి చూపిస్తా. సో అక్కడ పోతున్నాను అనమాట. మా ఫ్యామిలీ, మా అన్న ఉన్నాడు, మా కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఇక్కడంతా కొండ ప్రాంతమే అనమాట. సో ఇక్కడికి మేము చిన్నపిల్లలప్పటి నుండి వస్తా ఉన్నాము. నేను, సిద్ధు, మా ఫ్యామిలీ అంతా వచ్చినాం. సో నిఖిల్తో రావడం ఇదే అనమాట ఫస్ట్ టైం. సో నిఖిల్తో రావడం ఇదే ఫస్ట్ టైం. అవునా సిద్ధు, నువ్వు ఎన్నోసార్లు వచ్చినావు కదా, ఎట్ట అనిపిస్తుంది? ఫుల్ అడవి ప్రాంతం ఉంది. నేను వచ్చిన ప్రతిసారి ఒక్క పురుగు ఉండేది జూలే. దారిలో వచ్చేటప్పుడు మామిడికాయ చెట్లు, సిద్ధవతం కోట, సిద్ధవతం కోట అయితే మా మామ హిస్టరీ మొత్తం చూపించాడు. నెమలి నెవలైతే నీళ్ళ బయటకు వచ్చింది. మళ్ళీ మమ్మల్ని చూసి పడుతుంది. సో ఇదంతా అడవి ప్రాంతం అన్నమాట గాయస్. సో ఇటుంటుంది అడవి అంతా. లంకమల్ల అడవి అనమాట ఇది. మెల్లగా ఎక్కువనైనా ఏంది ఎత్తుకోవాలనా నిఖిలు? గాయస్ ఇటొక దారి కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి గైస్. లోపలికి పోతే మా ఫ్యామిలీ ఎప్పుడో వెళ్ళిపోయినారు. మేమైతే వ్లాగ్ తీసుకుంటే నిదానంగా వస్తున్నాం. ఇదనమాట గైస్, ఫుల్ నెత్తి పూజ కొండ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా కొంచెం అలవాటు పడాలా, ఎందుకంటే నిఖిలు ఇక్కడ ఎక్కుతా పోతాడంట. ఇక్కడ ఇటు పక్క పోవాలని నిఖిల్ కొంచెం అలవాటు అయితే ఇక్కడ చూడండి గైస్, ఫుల్ ఇటు పక్క ఒక దారి, మళ్ళీ ఇటు పక్క ఒక దారి. ఎదాల పోవాలి మామ, గుహలాగా ఉంది చూడండి గైస్. వెలుగుబంటి గైస్. ఇందాక బయట అయితే బోర్డు పెట్టినారు ఎలుగుబంటి ఉంటుందని, జాగ్రత్త పోవాలా. మా మామ చెప్పినాడు ఇక్కడ టైగర్స్ కూడా ఉంటాయంట. లంకమల్ల అడవి ఎలక కాదు, అది తొండ. చూడు 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 చూపి చూడండి గైస్. నేనే ఉండ కదా నీ కాడ. చూడండి అది పోతుంది తొండ. ముదిరితే ఊసరి వెళ్ళి అవుతుంది అంటారు కదా, మీ మామ చూసుకొని. సో గాయస్ మేమైతే చాలా వెనకబడిపోయినాం. పెద్ద పెద్ద రాళ్ళు, సౌండ్. ఇక్కడ కోయిలాలు కూడా ఉన్నాయి సార్ గాయస్, కోయిలాలు. ఓం నమః శివాయ అని రాళ్ళ మీద కూడా అప్పుడు రాశారు. కొంచెం లోతుంది, కొంచెం హైట్ ఉంది, దిగాలి ఎక్కాలి. చూడండి గాయస్ కొండ ఎంత బాగుందో. ఇక్కడైతే ఫుల్ చెట్లు, ఫారెస్ట్ కాబట్టి ఫుల్ చెట్లు కాబట్టి ఎండ అనేది లైట్గా వస్తుంది. బా ఫుల్ చెట్లే గాయస్.
ఏర్లు చూడండి గాయస్ ఎంత లావు వస్తున్నాయో. మా మామ ఇంకా స్పీడ్ పోతానే ఉన్నాడు మా తమ్ముడిని ఎత్తుకొని. అందరు వెళ్ళిపోయింటారు. పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఎప్పుడైనా మీరు నెక్స్ట్ సమ్మర్ క్యాంప్స్ అన్నా అట్లా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి చూడండి గాయస్. దేవుని చూసినట్టు ఉంటుంది, ప్లస్ ట్రెక్కింగ్ అయినట్టు ఉంటుంది, అడవి కూడా చూసినట్టు ఉంటుంది. దగ్గరికి వచ్చేసినాం మా మామ దగ్గరికి. అక్కడ ఏందో కదులుతుంది గాయస్. పులిగా వచ్చిందంటే ఫసాక్. మా తమ్ముడు అయితే పరిగెత్తాడు కిక్కి చెప్పలేసుకొని. సన్ చెట్ల మీద కూడా రాసాడు చూడండి గైస్, పోలీస్ పోలీస్ పోలీస్. ఇక్కడ చూడండి గైస్ అంత డౌన్ ఉందో. ఫుల్ డౌన్. నిదానంగా దిగాలి అంటే బోర్లో పోయి దొరుకుంటా పోతాం. ఇప్పుడైతే మా మామ దగ్గరికి వచ్చేసినాం. చాలా మంది అయితే రాళ్ళ మీద పెయింటింగ్స్ కూడా వేసారు. బాగా చూసినావా రాయి మీద అది దోపోతాను చూడు. వైట్గా ఉంది, బ్లాక్గా ఉంది, ఆరెంజ్గా కూడా ఉంది చూడు. అది బిస్కెట్ తిన్నది నాన్న. అది అది పురుగులు తింటుంది నాన్న, చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా. శివుడి బొమ్మ చూడండి గాయస్ ఎంత బాగా వేసినారు. పెద్ద పెద్ద ఆర్టిస్ట్. దీనిపైన శివుడు ఉన్నాడంటే అది పెద్ద హిస్టరీ. బా చూడండి గాయస్. ఓ అమ్మా, వెనకాలైతే ఎవరో రిజల్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాట్ బ్యూటిఫుల్ నేచర్ గాయస్. మా మామూలు అయితే చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చారు, బట్ నేను మాత్రం చెప్పులు వేసుకున్నాను. చెల్లి చూడకూడదు నాన్న, కింద చూడాలమ్మా, రాళ్ళు ఉంటాయి. పెద్ద చెట్టు గాయస్. అదే నేను చెప్పింది ఇందాక నీకు. ఓమంగా నిలబడుకుంటా అంటే అలా నిలబడతాం. చేపలు వచ్చి కరుస్తాయి. కరసాలంటే కరసాలు ఎవరు కట్ట కొరుకుతాయి, ఏం కావాలి. లేవులే చేపలే లేవులే దాంట్లో. ఏ సిద్ధు కన్నులు అడిగాడు ఏం చేస్తున్నా నన్ను. పో ఆ పక్క దానికి పో. దేడు ఒకటి అయిపోయినాయా? సో గైస్
దర్శనం అయితే అయిపోయి ఇంకా ఇంటికి పోవడానికి తాపలు దిగుతున్నాము. తాపలు దిగేటప్పుడు అయితే ఫుల్ కాలు కాలుతున్నాయి. చెప్పు. సో గైస్ అదైతే వాటర్ ఫాల్స్, దాంట్లో స్నానం చేసి పైకి దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. ఇప్పుడైతే మేము ఆల్రెడీ దాంట్లో స్నానం చేసి ఏందన్నా అన్నేనా మనం మునిగింది. చేపలు కరిచినాయా? అక్కడైతే చేపలు ఫుల్. సో ఫైనల్గా అయితే కనుక దర్శనం అంతా అయిపోయింది గైస్. ఎండ అయితే బగ వస్తుంది. కాళ్ళు అయితే చెప్పులు లేకుండా వచ్చినాం అసలుకు. సో కాబట్టి కాళ్ళు చమ్ 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 అంటాయి అసలుకు. వీడైతే కనుక చెప్పులు వేసుకొని వచ్చిండు. సో కాబట్టి కనుక వీనికైతే అంతగా ఏమనిపించలే. నాకైతే కనుక అబ్బా, మా నిఖిల్ గాడు అయితే కనుక ఇంకా ఇప్పుడు కనుక నీళ్ళలోకి పోయి ఆడుకుందామని చెప్పేసి అంటున్నాడు ఈ వాటర్ ఫాల్స్ దగ్గర. సరే గాయస్, ఇంకా కిందికి పోతున్నాం. ఓకే, బాయ్ బాయ్.